ఉన్నాం. గతంలో ప్రభుత్వ పథకాలు రావాలంటే నాయకులు కానీ అధికారులు కానీ వాళ్ళ గడిలలో కూర్చొని వాళ్ళే ఎంపిక చేసి ఆ ఎవరికి వదిలేస్తాయో కూడా మనకు తెలియని పరిస్థితి. పలా నాయనకు వచ్చిందంటే వచ్చిందట అని తెలియచేటువంటి పరిస్థితి. కానీ ఇవాళ గ్రామ సభలలో ప్రజలందరినీ కూర్చోబెట్టి ఎవరు నిజమైన లబ్ధిదారుడు, ఎవరికి అర్హత ఉంది, ఎవరికి అర్హత లేదు, కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కొన్ని కారణాల వల్ల నిజమైన లబ్ధిదారునికి అన్యాయం జరిగితే ఆ లబ్ధిదారుడు గ్రామ సభలో లేచి నిలబడి నాకు ఈ పథకం రాలేదు అని అధికారిని ప్రశ్నించేటువంటి స్వేచ్ఛను ఇలా ప్రజాప్రభుత్వం ప్రజాపాలన కల్పించింది. ఇది ఒక గొప్ప అవకాశంగా మీరు భావించాలని చెప్పి కోరుతాను. ముఖ్యంగా ఆత్మీయ భరోసా, ఎవరైతే కరువు పనికి పోయి వారు ఇల్లు గడుపుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ పథకం ఆ రోజు పెట్టడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు ఉండడానికి ఇల్లు ఉండాలి, పేదవారందరికీ గూడు నీడనియాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఆనాడు గతంలో మన రాష్ట్రంలో గతంలో కూడా ఇందిరమ్మ ఇళ్ళే ఇచ్చినాయి. మళ్ళీ ఈ ప్రభుత్వంలో మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళే ఇస్తున్న విషయాన్ని కూడా మీరు అందరూ స్పష్టంగా గమనించాలని చెప్తా ఉన్నాం. ఏదైతే ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనం వంట గ్యాస్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినాం. ఈరోజు అందరికీ కూడా సబ్సిడీ వస్తూ ఉంది. ఉచిత బస్సు ప్రయాణం చెప్పినాం, బస్సు ప్రయాణం కూడా కొనసాగుతూ ఉంది. ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళతో పాటు రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎవరికి కూడా పెళ్ళైన వారికి కానీ కొంతమంది అర్హత ఉన్న వారికి కానీ కూడా రేషన్ కార్డు లేనటువంటి పరిస్థితి. చాలా పథకాలు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మన పన్నులు చెల్లిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు పొందేటువంటి అవకాశం ప్రజలుగా మనకు హక్కు ఉంటుంది. కానీ గత 10 ఏళ్ళ పాలనలో మన వాటన్నిటికి కూడా దూరమైన ఒక్కొక్కటిగా నెరవేర్చుకోబోతా ఉన్నాం. ఎవరైనా కూడా నిజంగా కూడా ఇప్పుడు మీరు చాలా అదృష్టవంతులు. దాదాపు 75 మంది రేషన్ కార్డుకు దరఖాస్తులు ఇస్తే 75 రేషన్ కార్డులు మీ గ్రామానికి మంజూరు అనే విషయం కూడా మీకు గర్వంగా తెలియజేస్తాను. సుమారు దాదాపుగా 100 మంది ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేస్తే 100 మందికి కూడా ఇండ్లు మంజూరు అయిన విషయాన్ని కూడా కల్పిస్తాను. ఇంకా ఎవరైనా లబ్ధిదారులు కూడా ఉంటే కూడా ఇది నిరంతర ప్రక్రియ, ఇది కొనసాగుతూనే ఉంటుంది. దరఖాస్తు పెట్టి ఇది నాకు కావాలి, ఇది నీది ఈ పథకాన్ని అర్హునని చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ లబ్ధిదారుని ఖచ్చితంగా లబ్ధి చేకూరుతున్న విషయాన్ని కూడా మేము అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇంకా కూడా రైతు భరోసా కంటే ఎక్కువ కూడా మన సన్నాలకు 500 బోనస్ ఇచ్చినాం. ఒక్కొక్క రైతు ఒక 30 క్వింటాలు ఒడ్లు ధాన్యం పండిస్తే దాదాపు 3 లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరింది. కానీ ఇలా ప్రతిపక్షాలు ఎకరానికి 5,000 ఇచ్చే 6,000 ఇస్తున్నారు, 12,000 ఇస్తున్నారు సంవత్సరానికి. అవి ఇంకా పడట్లో రాద్ధాంతం చేస్తున్నారు. కానీ ఏదైతే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన మిత్రులారా, ఆ మాట మేరకు రేవంత్ రెడ్డి గారు అందరికీ కూడా అర్హులైన అందరికీ కూడా రైతులకు కూడా 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదని చెప్పిన విషయాన్ని కూడా మీ అందరి ముందు తెలియజేస్తాం. ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజాపాలన. కాంగ్రెస్ అంటే ప్రజలకు అండ. ఇందిరమ్మ పాలన కొనసాగుతూ ఉంది. ఈ పాలనకు మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా అండగా ఉంది ఈ ప్రభుత్వాన్ని దీపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా కూడా ఎవరైనా లబ్ధిదారులు అర్హులైన వారు ఉంటే రేషన్ కార్డులు కానీ, ఆత్మీయ భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు భరోసాకు కానీ ఎవరు కూడా చింతపడాల్సిన అవసరం లేదు. తెల్ల కాగితం మీద ఈ పథకాన్ని అర్హులని చెప్పేసి ఒక దరఖాస్తు రాసి మీ గ్రామ సెక్రటరీ కానీ, ఎఫ్డిఓ కానీ, ఎంఆర్ఓ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ పథకం మీరు 6 రోజుల లోపల మీ పథకానికి మీకు లబ్ధి చేరేటువంటి కృషి కూడా అధికారులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మండల అన్ని అధికారులు కూడా ఎంపీ వారు గారు కానీ, ప్రత్యేక అధికారులు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ రాత్రి 10 గంటలకు మీ గ్రామ ఎంపీ కాగానే 12 గంటల వరకు వారు నిద్రాహారాలు లేకుండా మీ యొక్క లబ్ధిదారులు అందరూ నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగకూడదని వాళ్ళందరూ కూడా నిద్రాహారాలు మాని మీ అందరికీ కూడా పథకాలు అందించినట్టు వాళ్ళు మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా చాలా శ్రమించినారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.